చాలామంది ఏమిటి అంటే, అలా ఎవరైనా ఇంటికి అడగడానికి వస్తే, ఇగో ఈ విధంగా ఆ ముష్టి వాళ్ళని మనం ప్రోత్సహించకూడదు. వాళ్ళు పని పాట లేకుండా తయారవుతున్నారు అని అనేటువంటి వాళ్ళు కొందరు. కానీ, మన సాధనా బలము వచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేటువంటి అవగతాన్ని, అర్థాన్ని మనకి తెలియచేసి, తగినంత సత్కారము వారికి అందజేసేటట్టుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి, అయిష్టతను కూడా ముఖ కవళికలలో మనం ఎదుటివారికి ప్రదర్శన చెయ్యకూడదు. అయిష్టతను కూడా మౌనంగా చెప్పవచ్చు. "నాయనా పక్కిల్లు చూసుకోండి. లేదా తర్వాత చూద్దాం. నువ్వు 10 అడిగావు. ఇంగో రూ. 5 ఇస్తున్నాను. నువ్వు పట్టెడు అన్నం అడిగావు. ఇదిగో నా దగ్గర ఈ బియ్యం ఉన్నాయి తీసుకోను. లేదా ఎక్కడి నుంచైనా ఒక టిఫిన్ తెప్పించి చేతిలో పెట్టి నువ్వు తిను నాయనా అని పంపించేయి." అంటే అర్థం ఏమిటి అంటే, ఆ విధముగా వచ్చినటువంటి అతిథిని మనము సగౌరవంగా చూడాలి అని ఇక్కడ చెప్తున్నాడు. అతిథి అంటే, ఈ అతిథి ఇంట్లోకి వచ్చి అతనికి నీళ్లు ఇచ్చి, అర్ఘ్యపాద్యాదులను స్వీకరించి, తర్వాత కుశల ప్రశ్నలు అడిగి భోజనం పెట్టాలి. ఇది అతిథి సత్కారము. ఇంటికి వచ్చినటువంటి అన్నార్తులు ఎవరైనా ఉంటే వారిని కూడా మనం సమాదరించాలి. వారిని తృణీకరించకూడదు. ఇంత స్పష్టముగా చెప్పబడుతోంది. ఇక్కడ నీళ్లు ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద కూడా ధర్మశాస్త్రము చాలా స్పష్టముగా కొన్ని వివరణలు చేసింది. ఎవరికి పడితే వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి లోపల కూర్చోబెట్టకూడదు వాళ్ళని. దానికి మళ్ళీ అర్హత కలిగి ఉన్న వాళ్ళే అతిథులవుతారు. అలాంటి వాళ్ళకే మంచినీళ్ళు ఇవ్వాలి.